ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మనిషి కూడా తను ఎదగాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక సూత్రం పరంగా సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి ఏదైతే శ్లోకం ఉంటుందో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ప్రతి లగ్నం వాళ్ళు సంకల్పం నెరవేరాలి అంటే అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం రీత్యా మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీకు శని వక్రించబోతున్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం అంటే విదేశీ యోగాలను ఇస్తుంది. అయితే ఇక్కడ కుంభలగ్నానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలి. ఏమిటది అంటే మీకు మీ యొక్క జాతచక్రంలో శని భగవానుడు లగ్నాధిపతి అయినప్పటికీ కూడా లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవాలి, ఎంజాయ్గా ఉండాలనే లక్షణం పరిపూర్ణంగా ఉంటాయి. ఆ రకంగా డిజైన్ చేసుకుంటారు కూడా. మీ యొక్క లగ్నానికి ఉండేటువంటి గొప్ప బలం అది. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి సంఘటనలు జరుగుతున్నా హ్యాపీగా ఉండాలి, చిన్న దాని నుంచి పట్టుకొని హ్యాపీగా జీవించాలనేటువంటి బలం మీ లగ్నానికి ఉంటుంది. మరి మీరు అనొచ్చు ఏమండి, 1,00,000 జాతకాల్లో ఒకరిద్దరు అలా ఉండరు ఎందుకు? బికాజ్ ఆఫ్ సాటర్న్ వాళ్ళ జన్మ జాతకంలో పాడయ్యాడు. అంటే లగ్నాధిపతి, లగ్నం అంటే ఇట్సెల్ఫ్ మనిషి. ఆ తత్వం ఏమైందో అది న్యాచురల్ తత్వం ఏదైతే ఉందో దాని తత్వాన్ని మార్చేసుకుంది. ఎప్పుడైతే మార్చుకుందో ఆ వ్యక్తి ఆ తత్వం నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చాడో అది కనెక్ట్ అవ్వదు. చూడండి, మనం కొన్నిటిని చూస్తూ ఉంటాం, అది అలా ఉంటేనే బాగుంటుందండి అని మనం అనుకుంటూ ఉంటాం, చూసారా నేచర్లో. అలాగే లగ్నం యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి అలా ఉంటేనే దాని న్యాచురల్ దీంట్లో ఉంటేనే బాగుంటుంది. అయితే ఇక్కడ మీ లగ్నం ఒకవేళ వీక్గా ఉంది, స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలి? ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఏం సాధించాలన్నా ఫస్ట్ మనం బాగుండాలి. మనం బాగుండడం అంటే ఆరోగ్యంగా ఉండడము, లేకపోతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండడం, మెంటల్లీ ఫిజికల్గా బాగుండడం. అలాంటప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఆరోగ్యంగా ఉండాలి లేదా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది పరాశర మహర్షి సర్వే త్రికోణనేతారో సూత్రం పరంగా చూసుకుంటే శని, బుధ, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. గోవుకి ఒకవేళ మీ యొక్క శని కనుక పాడయ్యాడు కుజకేతువు మధ్యలో పడి, అలాంటప్పుడు గోవుకి క్యారెట్స్, గ్రాసం కూడా తినిపించండి. దీంతోపాటు ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క లగ్నం స్ట్రాంగ్గా అవుతుంది. అయితే ఇక్కడ సర్వసాధారణంగా అంటే లగ్నానికి శుభులు అవుతారు వీళ్ళు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏది లగ్నం కుంభలగ్నానికి శుక్రుడు, బుధుడు శుభుడు. కానీ సమ్ టైమ్స్ ఈ శుక్రుడు, బుధుడు గనక బలంగా లేకపోతే వీళ్ళు శుభత్వాన్ని ఇవ్వలేకపోతుంటారు. అలాంటప్పుడు చాలామంది తెలియక ఆ రత్నాలు పెట్టుకోవడం చేస్తారు. అలా రత్నాలు పెట్టుకోవడం అట్లాంటివి చేయకండి దయచేసి. రత్నం అనేటువంటిది ఎంచుకోవడం అనేటువంటిది స్పెసిఫిక్గా మీకు ఏ ప్లానెట్ బాగుందో, ఏ ప్లానెట్ పాపకత్తిరలు దాన్ని బట్టి పెట్టుకోవాలి. కానీ అలా పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీ యొక్క లైఫ్లో ఇంకా బాగా అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళాలి అంటే మీరు మాత్రం ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేస్తుండండి. దీంతోపాటు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ నక్షత్రం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ రాశి తెలియాలని రూల్ లేదు. కానీ తెలియనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అదేవిధంగా అసలు ఎగ్జంప్షన్స్ ఏమిటి, ఎగ్జంప్షన్స్ ఏం చూసుకోవాలి, ఎట్లాంటివి అనేటువంటి చెప్తా. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1, ఇక్కడ మనం ఒక లగ్నానికి అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లగ్నాధిపతి రూల్ చేయకుండా ఇంకొకరికి అందిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశదిశ్వదశాఫలం అంటే మహాదశా ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి దాని మీద ఒక శ్లోకం చెప్పడం జరిగింది పరాశర మహర్షి. అంటే అదేంటి, ఆత్మ సంబంధం బట్టి అంటే అదే ప్లానెట్ ఇవ్వకుండా అది ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుందో దాన్ని PAC అంటారు. అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. తద్వారా ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా తన ఫలితం తను ఇవ్వకుండా వేరే గ్రహాన్ని అందిస్తుంది. అప్పుడు పర్సనల్ చార్ట్లో వేరే గ్రహం ఏ గ్రహానికి వెళ్ళిందో పర్సనల్ చార్ట్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. అది ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి విషయం. బట్ నేను స్టార్టింగ్లో ఏదో చెప్పానో అది ఖచ్చితంగా అది కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏమంటే నాకు నక్షత్రము, గ్రహము అంటే లగ్నము
రాశి ఏమీ తెలియదు, అప్పుడు నేనేం చేయాలి అంటే ఒకటే చెప్తాను మీకు. నిత్యము సూర్య నమస్కారం చేయండి, మీ లగ్నం 100% స్ట్రాంగ్ అవుతుంది. అంటే లగ్నం కనుక స్ట్రాంగ్ అయింది అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంటే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలిగా, మానసికంగా శారీరకంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే సాధించగలం. అతని విల్ పవర్తో అతను సాధించాడు, అతని యొక్క ఐడియాలజీతో సాధించాడు, అతను ఓపికతో సాధించాడని చెప్తూ ఉంటాం. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. అవన్నీ ఇచ్చేది సూర్యభగవానుడు. ఎందుకు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సూర్యుడి లోపలే అందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అమ్మవారు. చూడండి మనకి లలిత సహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పడం జరిగింది. వాయుపురాణంలో మీరు కనుక శివలింగం లేదు మీ దగ్గర, శివునికి పూజ చేయాలనుకుంటున్నారు, సూర్యుడి మీద ఇలా వదలండి, నీళ్ళు వదలండి, అదే శివునికి చేసేటువంటి అభిషేకం అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, అప్సరసలు, అదేవిధంగా యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ చేయండి. రెండవది, ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పినటువంటిది గణపతి యొక్క ఆరాధన, చండీ పారాయణము. చండీ మీరు వేలు ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు లేవండి హోమమే చేయాలంటే అని ఇంకక్కర్లే. ఈ కలియుగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చండీ వింటూ మీరు చండీని ప్లే చేసుకోండి, చక్కగా మెడిటేషన్లో కూర్చోండి, మీరు హోమం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎందుకంటే కలియుగానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక మంచి పనిని ఊహించుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది. డబ్బులున్న అందరూ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని మనీ ఉన్న వాళ్ళు నేను చెప్పేది కాదు. మనీ లేక ఇబ్బంది పడుతూ అయ్యో నేను అలాగా నా జీవితంలోనే ఈ అప్పులు ఎలా తీరాలి, మా పిల్లలకి చదువులు ఎలా చదివించుకోవాలి, నేను ఎలా ఎదగాలని తపన ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి, ఇంకో 10 మందికి దానివల్ల ఉపాధి కలుగుతుంది. లేవు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ కలియుగానికి ఉన్న గొప్ప ఇది. అదేవిధంగా మీరు ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మీ లైఫ్ చాలా స్ట్రాంగ్గా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను నిరూపించి చూపించాలి, నేనంటే ఏంటో నేను నిరూపించి చూపించాలని ఉంటుంది. అలాంటప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన చేసుకోండి. గోవులకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండింటిని తినిపించండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టండి. అలాగే క్యారెట్స్ తినిపించండి. దీంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే కేవలం చూసిన మాత్రం చేత అతను అనుగ్రహిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఏమండి మరి నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్. రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ, లేదా శివుని ఆలయంలోకైనా రెగ్యులర్గా వెళ్తుంటే ఆ దోషమే పనిచేయదు పెద్దగా. అంటే శని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ సకల దేవతలు వచ్చి వాళ్ళు నమస్కరిస్తుంటారు అంటుంటాం. మరి మనం కూడా వెళ్ళి అక్కడ నమస్కరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ దోషం అనేటువంటిది పడకుండా మనకు ఆ కర్మ ఆ యొక్క భక్తి మార్గంలో ఉండడం ద్వారా దగ్ధం అవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెగటివ్ అస్సలు ఇంక మైండ్లో పెట్టుకోకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఈ మహాదశ నడుస్తుంది, కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తుంది అందుకే కలిసి రావట్లేదు, లేకపోతే నాకు పలానా సర్పదోషం ఉంది అందుకే కలిసి రావట్లేదు. ఇది మర్చిపోండి. నా జన్మ జాతకంలో ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఓపిక ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత క్రియేటివిటీ ఉంది, దాన్ని బాగా తలుచుకోండి. బికాజ్ ఆఫ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే మనలో ఒక శక్తి దాగిందో దాన్ని తలుచుకోవడం ద్వారా అక్కడి నుంచే మీకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నిత్యము లలిత చదువుతూ నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.